నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గృహ నిర్మాణ శాఖ టిడ్కో ఇళ్లపై సమీక్ష చేసిన సీఎం జగన్. అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న వైఎస్ జగన్. కరం పార్కులో జరిగిన బోట్ ఆపరేటర్ల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. జూలై 1 నుంచి పాపి కొండలు విహార యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి. బెజవాడ దండుపాలెం బ్యాచ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇప్పటి వరకు 6గురిని ఈ బ్యాచ్ హత్య చేశారని తెలిపిన సిపి శ్రీనివాస్. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంపై సీఎం జగన్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, టిడ్కో ఇళ్లపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. కాలనీల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్ కార్డుల జారీ, రిజర్వేషన్ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావచ్చాయని అధికారులు తెలిపారు. 3.03 లక్షల ఇళ్లు ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. జూలై 10 కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఆప్షన్లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇల్లు శ్రావణ మాసం ప్రారంభం కాగానే మొదలు పెడతామని అధికారులు తెలిపారు. జూన్ 2022 నాటికల్లా మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ వార్డ్ సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటకుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పాపికొండల విహారయాత్ర పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గత సంఘటన నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టి ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోర్డు ఆపరేటర్లతో మంత్రి సమావేశం అయ్యారు. భవానీపురం బరం పార్కులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బోర్డు ఆపరేటర్ల సమావేశానికి మంత్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి పాపికొండల విహార యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా టూరిజం, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ 4 శాఖలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోని 9 ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ 4 శాఖల అనుమతి ఉంటేనే బోర్డులు తిరుగుతాయని, ఏ శాఖ అనుమతి లేకున్నా తిప్పకుండా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 బోట్లు ఉండగా అందులో టూరిజం శాఖకు 52 ఉన్నాయన్నారు. వీటిని త్వరలోనే నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సేవా రంగాల్లోనూ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని, అయితే కరోనా నేపథ్యంలో పూర్తిగా కోల్పోయామని చెప్పారు. రోడ్ షోల ద్వారా ప్రచారం చేద్దామని భావించిన కరోనా నేపథ్యంలో వాయిదా వేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం వివిధ GPS కూడా మీరు పెట్టుకుని దాంట్లో ఎక్విప్మెంట్స్ గతంలో కూడా మనకి అనుభవాలు ఏంటంటే ఈ చాలా చోట్ల లైఫ్ జాకెట్స్ కానీ, లైఫ్ బాయ్స్ కానీ, ఫైర్ ఎగ్జిస్టర్స్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, అలాగే మరి ఈ బయాన్స్ ఆపరేటర్స్ కానీ, శాటిలైట్ ఫోన్ కానీ, నావిగేషన్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కానీ, బైనాకిల్స్ కానీ, పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్, సో ఇవన్నీ కూడా లేకుండా బోట్స్ ఆపరేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కంపల్సరీ పెట్టాలి. వీటితో పాటు కంట్రోల్ రూమ్లో అయితే CCTV సర్వేలెన్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, మరి పబ్లిక్ అడ్రస్ సిస్టము, కంప్యూటర్ సెటప్, ఇన్ఫర్మేషన్ బుకింగ్స్, టికెట్ కౌంటర్, ఇలా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవన్నీ చేసి బోట్స్ని ఆపరేట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. వాటిని నేను కోరేది ఏంటంటే అధికారులు కానీ, బోట్ ఆపరేటర్స్ కానీ మీరు తప్పనిసరిగా పాటించండి. ఎందుకంటే టూరిస్టుల యొక్క భద్రతే ప్రభుత్వానికి ఇంపార్టెంట్. టూరిజం అభివృద్ధి చేయాలి. టూరిజం ప్రమోషన్తో పాటు టూరిస్టుల యొక్క భద్రత కూడా మనకు ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి అందమైన సముద్ర తీర ప్రాంతం ఉంది, 943 కిలోమీటర్స్ అందమైన బీచెస్ ఉన్నాయి. రెండోది నదులు, రివర్ టూరిజం, కృష్ణా, గోదావరి, పెన్నా ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు మంచి రిజర్వాయర్స్ ఉన్నాయి. శ్రీశైలం కానీ, నాగార్జునసాగర్ కానీ, సోమశిల కానీ, గండికోట కానీ, ఇవన్నీ కూడా. మరి వీటితో పాటు
ఎకో టూరిజం మనకి మారేడుమిల్లి, అరకు, పాడేరు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు టెంపుల్ టూరిజం, వరల్డ్ ఫేమస్ టెంపుల్స్, మరి లార్డ్ బాలాజీ కానీ, శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, విజయవాడ కనకదుర్గ, అన్నవరం ఇవన్నీ కూడా. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నటువంటి టూరిజం ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు. బెజవాడ దండోపాలెం ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 5గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 2 నెలల్లో 6 హత్యలు చేసినట్లు నిర్ధారించారు. కంచికచెల్ల జంట హత్యలు కూడా వీరే చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులపై మొత్తం 7కు పైగా కేసులు నమోదయ్యాయి. నిందితులు పోరంకి, తాడిగడపకు చెందిన గోపి, చక్రి, చంటి, ప్రభు, ఫణిగా గుర్తించారు. కంచికచేర్లో 2 వృద్ధ దంపతులను ఇలాగే హత్య చేశారన్నారు. ఇప్పటిదాకా 5 కేసుల్లో 6గురిని హత్య చేసినట్లు తెలిపారు. 12న పెలమరూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని, సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేశామని తెలిపారు. కంచికచర్ల కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో మొత్తం కేసులు బయటపడ్డాయన్నారు. వీళ్లు చేసిన నేరాల్లో హత్య జరిగినట్టు గమనార్హమని చెప్పుకొచ్చారు. ఇప్పటికి 2 వైపులా తలుపులు ఉండే ఇళ్లని టార్గెట్ చేసినట్లు సిపి బత్తిన శ్రీనివాసులు తెలిపారు. నిన్న పెరంబలూరు పోలీస్ మరియు సిసిఎస్ వాళ్ళు కలిసి బంగారం కోసం, నగదు కోసం హత్యలు చేసే ఒక 5 మంది గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా విజయవాడ వాస్తవ్యులు. ఇందులో ఈ 5 మందిలో ఒక 4 ఆటో డ్రైవర్స్గా చేస్తున్నారు, ఒకళ్ళు వెంటర్గా పనిచేస్తున్నారు. ఈ 5 మంది కూడాను పోరంకి, తాడిగడప, పెనంలూరు ఏరియాస్లో నివసించేవాళ్ళు. వీళ్ళ వయసు కూడా 20 నుంచి 22 సంవత్సరాలు, చాలా యంగ్స్టర్స్. మొదటగా ఇందులో వేల్పూరి ప్రభుకుమార్ అండ్ గోపిరాజు, శంకర్ గోపిరాజు అనే 2 ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్లో వీళ్ళు గోపిరాజు ప్రభుకుమార్కి సజెస్ట్ చేశాడు, మనం ఐసోలేటెడ్గా ఉండే హౌసెస్ చూసుకొని అందులో వృద్ధులు ఉంటే, ఒంటరిగా ఉంటే మనం పోయి నేరాలు చేయడం ఈజీ అవుతుంది, మనకి మంచి బంగారం, డబ్బులు కూడా దొరుకుతాయని సజెస్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు పెనంలూరు ఏరియాలోనే ఒక నేరం చేయడం జరిగింది. వీళ్ళు అనుకున్న ఎంఓ ఏంటంటే స్మాదరింగ్ చేసి, అంటే గుడ్డలు పెట్టేసి మొహం మీద లేకపోతే బ్లాంకెట్ పెట్టేసి ఊపిరాడకుండా చేయటం. యాక్చువల్గా మీకు తెలుసు, లాస్ట్ 1 year నుంచి కరోనా ఉంది. సో ఈ స్మాదరింగ్ చేయడంతో ఏమవుతుందంటే ఎవరికి కూడా అది హత్య చేసినట్లుగా తెలియదు బంధువులకి, అన్లెస్ చాలా ఎక్స్పర్టైజ్ ఉంటే తప్ప ఒంటి మీద గాయాలు ఏమి ఉండవు. అందరూ కూడా అది న్యాచురల్ డెత్, హార్ట్ అటాక్, కరోనా టైంలో చనిపోయారు కాబట్టి చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి 2-3 గంటలు క్రిమేట్ చేయడం జరుగుతూ ఉంది. మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో స్పోర్ట్స్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లు సమైక్య స్ఫూర్తి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పోర్టులపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. కేంద్రం చేసే మంచి నిర్ణయాలకు సహకరిస్తామన్నారు. 1 నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరామని గౌతమ్ రెడ్డి అన్నారు.
శ్రీ శ్రీ చిన్నజీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జె నివాస్ పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు తెగించి సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు తమ వంతు సహాయంగా వీటిని అందించడం అభినందనీయమన్నారు. ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి జిఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి కరోనాలో అంటే ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ కుటుంబాలు మరియు దీనివల్ల బాధపడుతున్నటువంటి కొన్ని కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిత్యావసర సరుకులు అండ్ గ్రాసరీస్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది చాలా అభినందనీయం. సో దీన్ని చేసినటువంటి ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేయాలని చెప్పి మరి ఎవరైతే ఈ కరోనా వలనో లేకపోతే ఇతర కష్టాలతో ఉన్నటువంటి వాళ్ళకి అండగా ఉండడానికి ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ మరింత కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తూ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. విజయవాడ పార్లమెంట్ జిల్లా బీజేవైఎం నూతన కమిటీ సభ్యులకు విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు బోండా నిరీష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందచేయడం జరిగింది. బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యువ భారత్ లక్ష్యంగా వేస్తున్న విప్లవాత్మక అడుగులు యువతను ప్రభావితం చేస్తున్నాయని, మార్పులో తాము భాగస్వాములు అవుతామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీజేపీ పార్టీలో చేసిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో వారి ప్రస్థానం, వారికి ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు. పలు సూచనలు, సలహాలను ఇచ్చి యువమోర్చా నూతన కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఇన్ఛార్జ్ చందు, శివ సురేష్, సుబ్రహ్మణ్యం, శ్రీహరి మరియు బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నియమితులయ్యే సభ్యులందరికీ భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కొత్తగా భారతీయ జనతా యువమోర్చాలో కూడా కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా యువమోర్చాలో యువకులందరూ జాయిన్ అవుతాం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ పార్టీ కొత్తగా వచ్చే నాయకులందరికీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చూసి వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకొని పార్టీలోకి పదవులు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిస్థితి చూసుకుంటే ఏ విధంగా పరిపాలిస్తుందో మన అందరికీ తెలుసు. రీసెంట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు జాబ్ క్యాలెండర్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు? మీరు ఎన్ని లక్షల జాబ్స్ ఉన్నాయి, ఎన్ని లక్షల జాబ్స్ ఇచ్చారు అని చెప్పి మీరు ఏమీ చెప్పకుండా మేము ఇన్ని లక్షల జాబ్స్ మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము భారతీయ జనతా యువమోర్చా తరఫున ఏపీపీఎస్సీని వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేకపోతే మా యొక్క కార్యాచరణను కూడా వెంటనే ప్రకటించి ఈ జాబ్ క్యాలెండర్ల మీద కూడా యువతకి జాబ్, నిరుద్యోగ వ్యవస్థ ఏం లేకుండా యువతకి జాబ్స్ వచ్చే విధంగా మా భారతీయ జనతా యువమోర్చా తరఫున మేము పోరాడతాం. యువతకి జాబ్స్ వచ్చే విధంగా మేము కార్యాచరణ రూపుదిద్దుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏపీపీఎస్సీ 2018లో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కొందరు ఏపీపీఎస్సీపై విమర్శలు చేశారు. అయితే
తాజాగా దీనిపై ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలపై విమర్శలు అర్ధరహితం అన్నారు. నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఎంపిక చేశారని ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు. ఏపీఎస్సీ డిజిటల్ వాల్యుయేషన్లో ఎటువంటి లోపాలు లేవని, మెయిన్స్ పరీక్ష జరిగేందుకు ఏడాది ముందే డిజిటల్ వాల్యుయేషన్ గురించి కమిషన్ తెలియజేసిందని ఆయన అన్నారు. డిజిటల్ వాల్యుయేషన్పై పలు రాష్ట్రాల్లో జరిగిన పరీక్షలను 2 నెలల పాటు ఏపీపీఎస్సీ అధ్యయనం చేసిందని, లోటుపాట్లు లేవని నిర్ధారించాకే డిజిటల్ వాల్యుయేషన్ను అమలు చేస్తున్నామని సలాంబాబు అన్నారు. నోటిఫికేషన్లో చెప్పిన వాటిని ఎప్పుడైనా మార్పు చేసే అధికారం కమిషన్కు ఉంటుందని ఆయన అన్నారు. పేపర్ వాల్యుయేషన్కు ఏపీపీఎస్సీ ప్రత్యేక వింగ్ చూసుకుంటుందని అన్నారు. కంప్యూటర్లో ఉన్న సమాధానాలను బట్టి డిజిటల్ వాల్యుయేషన్ చేస్తారని, వీటిలో లోపాలు ఉండవని సలాంబాబు అన్నారు. అభ్యర్థుల సామర్థ్యం, పరీక్ష వ్రాసిన విధానాన్ని బట్టి ఉద్యోగాలకు ఎంపిక అవుతారని, గ్రూప్ 3 రాని వాళ్లకు కూడా గ్రూప్ 1కు ఎంపిక అయిన సందర్భాలు ఉన్నాయని, సివిల్స్ రాసిన వారు కూడా గ్రూప్ 3కు ఎంపిక అయిన సందర్భాలు గతంలో ఎన్నో జరిగాయని సభ్యులు సలాంబాబు అన్నారు. గత ఏడాదిన్నరగా ఏపీపీఎస్సీలో Service Commission is mandated with the conduction of examinations for the appointment of services for the state of Andhra Pradesh. Today, on behalf of Commission, I was here to clear the doubts of the candidates who has applied for the Group 1 mains examinations, or you may call it as allegations against the Commission, which they have raised the points. Firstly, Mortiga, I appreciate the youth to raise the voice for the injustice what they had happened against any organization if the allegations are appropriate. Proper allegations cheste as a youth I am ready to appreciate anybody who are raising allegations on any organization. Without proper allegations and without knowing the methodology of the procedure which is followed by the Commission, it is very dishonor and to the credibility of the Commission to make such type of allegations. So today I am going to clear the few doubts. అంటే కొన్ని సందేహాలు వాళ్ళకైతే ఏవైతే ఉన్నాయో తీర్చడానికి ముందున్నాము. బహుశా ఈ సందేహాలతో వాళ్ళకున్న ఏవైతే ఈ డౌట్స్ ఉన్నాయో పూర్తిగా నివృత్తమవుతాయని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా అపోహలు, స్పెక్యులేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ ఈ మధ్యకాలంలో చూసాము. బికాస్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కమిషన్ టు ఆన్సర్ ద స్టేక్ హోల్డర్స్. ఈ స్పెక్యులేషన్స్ని, ఊహాగానాల్ని ఎండ్ చేయడానికి ఐ వాస్ బిఫోర్ ద మీడియా ఆన్ బిహాఫ్ ఆఫ్ కమిషన్. ముందుగా few candidates aligned that the roll number 270902524 అని ఒక అభ్యర్థి నెల్లూరులో 2 పరీక్షలు రాశాడు, మిగతా 5 పరీక్షలు హైదరాబాద్లో రాశాడని చెప్పేసి అలిగేషన్ చేశారు. దట్ ఈస్ టోటల్లీ ఫాల్స్. బికాస్ అది పాసిబులే కాదు. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటుపై క్షత్రియ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. జగన్ని కలిసిన వారిలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, పాతపాటి సర్రాజు, కేకే రాజు తదితరులు ఉన్నారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 88,622 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా 4,981 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాత పడ్డారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,490కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6,464 మంది కోవిడ్ నుంచి కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 18,04,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 49,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,14,49,636 కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గృహ నిర్మాణ శాఖ టిడ్కో ఇళ్లపై సమీక్ష చేసిన సీఎం జగన్. అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న వైఎస్ జగన్. కరం పార్క్ లో జరిగిన బోట్ ఆపరేటర్ల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. జూలై 1 నుంచి పాపికొండలు విహార యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి. బెజవాడ దండుపాళ్యం బ్యాచ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇప్పటి వరకు 6గురిని ఈ బ్యాచ్ హత్య చేశారని తెలిపిన సిపి శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.